చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి. ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం. ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను, హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను, హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో, ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే. కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడొస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నాయన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వస్తున్న మంత్రిని కలవడానికి మాతానికి రండి అంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే, నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా. మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు. మీరు 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 మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు సాంకేతికపరమైన వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయపరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామాన మాట్లాడాలి. మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఉన్నది. రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయడానికి వాళ్ళకి 8 మంది ఎంపులను ఇవ్వలేదు. ఇది సుస్పష్టం. నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి, వారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు మీకు ఇస్తారు. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మనందరం సింగిల్ వాయిస్ కింద ఉండాలి. వాళ్ళు సృష్టించే సోషల్ మీడియా లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, వీటన్నిటిని చూసి ఎవ్వరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే రాజకీయ పార్టీల పెద్దలు కానీ ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పులు చేసింది వాళ్ళే, తప్పులను సమర్థించుకుంటున్నది వాళ్ళే, తప్పులను మన మీదకి రుద్దాలని చూస్తున్నది వాళ్ళే.
కాబట్టి మనమంతా రైట్ సైడ్ ఉన్నాం, రైట్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు, ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ లెవెల్లో ఈ ఇష్యూని అడ్రస్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. అనుభవజ్ఞులు కూడా బయటకు వచ్చి వాళ్ళ అనుభవంతో మాట్లాడాలి. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, చాలామంది ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. సాగునీటి రంగ నిపుణులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన ఇవ్వదలుచుకుంటే మాకు ఎలాంటి బేసిజాలు మేము తీసుకుంటాం. ఇంకా ఏమైనా బెటర్గా మేము పర్ఫామ్ చేయాలంటే మీ వైపు నుంచి ఏమైనా అడ్వైజ్ ఉంటే ఎనీ ఎక్స్పర్ట్, మాకేం అభ్యంతరం లేదు. ఎక్స్పర్ట్స్ ఏదైనా మాకు సూచనలు ఇస్తే కూడా వాటిని కూడా తీసుకుంటాం. అందుకోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక అవగాహన సదస్సు. కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, వాటి నేపథ్యంలో చట్టాలు, ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న లేవనెత్తుతున్న అంశాలను అన్నిటిని కూడా ఒకసారి మీ అందరితో పంచుకోవాలన్న ఆలోచన, మీకు అందరికీ వివరించాలి వాస్తవాలను. ఈ వాస్తవాలను వివరిస్తే ప్రజలకు కూడా మీరు వివరించగలుగుతారని ఒక ఆలోచనతోని సంబంధిత శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసినందుకు, ఈ అన్నిటిని పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి ఇద్దరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.